Hi everyone, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ యూట్రస్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. సో యూట్రస్ అంటే ఏంటి అంటే గర్భసంచి. సో గర్భసంచి హెల్త్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో చాలామంది గర్భసంచి హెల్త్ అనగానే ఓన్లీ ప్రెగ్నెన్సీ, నెలసరి అని అనుకుంటారు. బట్ గర్భసంచి హెల్త్ అంటే యూట్రస్ హెల్త్ బాగుంటేనే ఓవరాల్గా రిప్రొడక్టివ్ హెల్త్ బాగుంటుంది అండ్ ఓవరాల్ బాడీ హెల్త్ కూడా బాగుంటుంది. సో జనరల్గా ఏంటి, మనకి ఒక ప్లాంట్ సరిగ్గా డెవలప్ అవ్వాలి అంటే విత్తనం అండ్ భూమి రెండు బాగుండాలి. సో విత్తనం బాగాలేకపోయినా లేదా భూమి బాగాలేకపోయినా కూడా మనకి ప్లాంట్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. సో అదేవిధంగా మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే బేబీ ఎంత ఇంపార్టెంటో మనకి గర్భసంచి కూడా అంతే ఇంపార్టెంట్. బేబీ బాగుండి గర్భసంచి బాగలేకపోయినా, గర్భసంచి బాగుండి బేబీ బాగలేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి అండ్ వచ్చినా కూడా కంటిన్యూ అవ్వని అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకి యూట్రస్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి బేసిక్గా యూట్రస్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి పీరియడ్స్ అంటే నెలసరి ఒకటి, సెకండ్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ. సో ఇవన్నీ మెయిన్గా యూట్రస్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో అండ్ యూట్రస్ యొక్క హెల్త్ ఎటువంటి కండిషన్స్లో డిస్టర్బ్ అవుతుంది అంటే ఫస్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్, సెకండ్ వచ్చేసి మనకి అడినోమయోసిస్, థర్డ్ వచ్చేసి ఫైబ్రాయిడ్స్ లేదా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అంటే పిఐడి ఇన్ఫెక్షన్స్ అంటారు ఆర్ ఎండోమెట్రైటిస్. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి గర్భసంచి లోపల ఏదైనా అతుకులు ఉన్నా కానీ, లేదా గర్భసంచి పొరలో ఏదైనా పాలిప్స్ ఉన్నప్పుడు, లేదా అధికంగా బరువు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి యూట్రస్ హెల్త్ అనేది అఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అదర్ కండిషన్స్ లైక్ మనకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీస్ అంటారు. కొంతమంది ఉమెన్లో క్లాటింగ్ అనేది అబ్నార్మల్గా ఉంటుందన్నమాట. దానివల్ల గర్భసంచికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ మెన్షన్ చేసిన అన్ని కండిషన్లో కూడా మనకి యూట్రస్ హెల్త్ అనేది కాంప్రమైజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు ఎలా తెలుసుకోవచ్చు యూట్రస్ హెల్దీ ఉందా అన్హెల్దీ ఉందా అని? కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. అవేంటి అంటే నెలసరి వచ్చినప్పుడు సివియర్ బ్లీడింగ్ అవ్వడం, లేదా బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా ఉండడం. అండ్ రెండోది వచ్చేసి సివియర్ పెయిన్ ఉండడం. కొంతమంది వచ్చేసి చాలా పెయిన్ ఉంది, సివియర్ పెయిన్ ఉంది, నెలసరి వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాం, ఓన్లీ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడే పెయిన్ తగ్గుతుంది అని కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో అండ్ అబ్నార్మల్ వెజనల్ డిశ్చార్జ్. సో నార్మల్ అంటే లైక్ మినిమల్ అమౌంట్ ఆఫ్ వెజనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్, బట్ అబ్నార్మల్ అంటే ఎక్కువగా క్వాంటిటీలో రావడం, దానివల్ల దురద లేవడం, లేదా కడుపు నొప్పి లేవడం, లేదా స్మెల్ రావడం, ఇవన్నీ కూడా అబ్నార్మల్ వెజనల్ డిశ్చార్జ్ విచ్ ఇస్ అన్హెల్దీ అని చెప్తూ ఉంటాం అన్నమాట. లేదా పర్సిస్టెంట్ పెయిన్ అంటే కంటిన్యూస్గా పెయిన్ వస్తూ ఉంటుంది, క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటారు. సో ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్. అంటే ఏంటి అంటే మనం డిస్కస్ చేసిన కొన్ని కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్లు అన్నిట్లో కూడా మనకి ఈ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ సిమ్టమ్స్ ద్వారా మనం స్కానింగ్ చేస్తే ఒక్కోసారి మనకి అడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ యూట్రస్ హెల్త్కి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి డైట్. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూట్రస్ హెల్త్ మెయింటైన్ చేయడానికి మనకి మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవాలి. సో ఎందుకు అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అంటే మెయిన్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ లైక్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్. ఎందుకంటే మనకి ఇన్ఫ్లమేషన్ బాడీలో ఏర్పడింది అనుకోండి, దానివల్ల యూట్రస్ లోపల సెల్స్ డ్యామేజ్ అయ్యి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం ద్వారా ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ అనేది తగ్గిపోయి యూట్రస్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే కూడా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ ఆరెంజెస్ అలాంటివి కూడా ఎక్కువగా తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ లైక్ హెల్దీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ లైక్ వాల్నట్స్ కానివ్వండి, బాదం కానివ్వండి అండ్ ఫ్యాటీ ఫిష్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా యూట్రస్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, దీంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఫర్ ద యూట్రస్ హెల్త్. అండ్ అలాగే కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ మిల్క్, కర్డ్ అండ్ రాగి జావా. దీనిలో ఏంటి అంటే కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల యూట్రస్ మజిల్ ఫంక్షన్కి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. సో డైట్ చూసాం. నెక్స్ట్ ఏంటి అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో దీనివల్ల మనకి వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది కాబట్టి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది.
థర్డ్ వచ్చేసి స్ట్రెస్ తగ్గించుకోవడం. సో ఎనీ కైండ్ ఆఫ్ యోగా ఆర్ ఎక్సర్సైజ్ అలా చేయడం ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, యూట్రస్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా ఏమైనా ఇన్ఫెక్షన్స్ డిటెక్ట్ అయిందనుకోండి, దానికి తగ్గట్టు యాంటీబయాటిక్ తీసుకోవడం. సపోజ్ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీలో ఏదైనా అబ్నార్మల్ ఉంది అంటే దానికి సంబంధించిన టెస్ట్ అడ్వైస్ చేసి క్లాటింగ్ ఎక్కువగా అవ్వకుండా కొన్ని యాంటీ క్లాటింగ్ డ్రగ్స్ లైక్ హెపారిన్ కానివ్వండి ఇంజెక్షన్ ఆర్ ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ పెట్టడం ద్వారా యూట్రస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ యూట్రస్ అనేది హెల్దీగా ఉంటుంది. అండ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా దానికి తగ్గట్టు మనం సర్జరీస్ అంటే లైక్ లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో చాలామంది ఫర్టిలిటీ అనగానే ఓన్లీ ఎగ్ స్పర్మే ఇంపార్టెంట్ అని అనుకుంటారు. ఓన్లీ బేబీ ఒకటే కాదు, మనకి యూట్రస్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత బేబీ బాగున్నా కూడా యూట్రస్ బాగాలేకపోతే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి డెఫినెట్గా తగ్గుతాయి. కాబట్టి యూట్రస్ హెల్త్ మెయింటెనెన్స్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్, ప్రెగ్నెన్సీ అవ్వడానికి కానివ్వండి, నెలసరి అనేది కరెక్ట్గా రావడానికి. థ్యాంక్ యూ.